మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అయితే ఏదో చేసేస్తారని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఈ ఊరికి ఏం చేశారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు అది ఇంటింటికి తిరిగి 20 లక్షల రూపాయలు పనిచేసిన సందర్భం తప్ప ఈ గ్రామానికి ఒరిగింది ఏం లేదు. ఇంకా ఎవరైనా పేపర్ నాలెడ్జ్ ఉండే కనీసం చదువుకునే జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇవాళ మీరు వైసీపీ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా పరిపాలన జరిగింది. 5 సంవత్సరంలో పూర్తిగా మట్టి దోచుకున్నారు, పూర్తిగా ఇసుక అమ్ముకున్నారు, మద్యపానంలో విపరీతమైన దోపిడీ చేశారు. అందుకనే ఆయన ఓడించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తూ ఉన్నాడు. నేను ఓడిపోయిన దానికి కారణం ఇవే బాసులు లేదా అందరూ కలిసిపోయారు, ఢిల్లీ నుంచి పాచికలు వేశారు, చొల్లు కవులు చేతగారి మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ నువ్వు ఓడిపోతా కారణం ఎవరైతే నీకు తెలియదు అని అడుగుతా ఉన్నా. నీ ఇసుకి దందా నేను ఓడించలేదా? నీ మట్టి దందా నేను ఓడించలేదా? నీ క్లింకర్ దందా నేను ఓడించలేదా? ఏదైతే నాశరకం మీ ప్రాణాలు తీసిన పేద ప్రజలకి ఆ ఉసురు నీకు తగలేదని అడుగుతా ఉన్నా. ఇంకేదో రోడ్ల మీద వచ్చి సిగ్గు లేకుండా మేము ఎందుకు ఓడిపోయి మాకు అర్థమలేదు. ఇంకా 40% జనం మాతో ఉన్నారు. ఏ పార్టీకి అయినా ఉంటారు. 60% జనం ఉండే ఇక్కడ మరి మెజార్టీలు 70,000, 90,000, 80,000, 60,000 మెజార్టీలు ఇస్తే ఇంకా సిగ్గుపడకుండా మీరు రోడ్లకి ఇంకా తిరుగుతారంటే అసలు మీకు చేసిన అవినీతి ఇంకా కొట్టు గురించి అయితే చెప్పట్లేదు. రాష్ట్రంలో 1-2 స్థానంలో జగన్మోహన్ రెడ్డి తరపునే ఉంటాడు. ఎందుకంటే పాపం ఎవరిని ఉద్యోగాలు కానించి మరి పర్సెంటేజ్ దగ్గర నుంచి ఇంకా అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడైనా లేఅవుట్ వేసుకుంటే డబ్బులు, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే డబ్బులు, ఎవరన్నా స్థలం అమ్ముకుంటే డబ్బులు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుని 5 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యూషన్ ప్రస్తుతం ప్రజలు ఈ రోజు ఎలాంటి తీర్పు ఇచ్చారో మీరు చూశారు. ఇవాళ ఈ గెలుపు మీరు ఇచ్చిన గెలుపు మీకోసం అంకితం, మీకోసమే పనిచేస్తాం. నేను మీ అందరికీ ఎమ్మెల్యేలు కానీ నేను పార్టీ ఎమ్మెల్యేలు కాదని చెప్పాను. అదేవిధంగా ఉంటాను. ఇవాళ నేను కూటమి ఎమ్మెల్యేని, తెలుగుదేశం ఎమ్మెల్యేని, బీజేపీ ఎమ్మెల్యేని, జనసేన ఎమ్మెల్యేని, అంతేగాని ఒక పార్టీకి ఎమ్మెల్యేని కాదు. దయించి ఈ పొత్తు అనేది 10 సంవత్సరాల కలయికగా మనం పెద్దలు చేస్తూ ఉన్నాం. మరి మనం ఈరోజు మమ్మల్ని గౌరవించలేదనో, మమ్మల్ని పెద్ద పెట్టలేదనో మన నాయకుల్లో మనం గొడవ పడకుండా మీరు ఉమ్మడి సమీక్షగా గ్రామాల్లో అందరూ కలిసి ఉంటాయి. మీ నాయకులంతా కలిసి మీ యొక్క అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మరి ఈ రోజుకి ఏదైతే జడ్పీ చైర్మన్ గారు మనకు అండగా ఉండి ఈ గ్రామాల అభివృద్ధిలో మనకి తోడ్పాటుగా ఉన్నారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మన తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచే ఒక జడ్పీ చైర్మన్ ని ఇవ్వాల్సిందిగా మనం చంద్రబాబు నాయుడు గారిని అడగాలని చెప్పి నేను ప్రతిపాదన చేస్తా ఉన్నా. అది ఎవరైనా తెలుగుదేశం పార్టీయే కాదు, మనం ఎవరైనా కూటమి ఎవరైనా గెలుస్తాం ఆ ద్వారా మన నిధులు తీసుకొచ్చి ఇవాళ విలేజ్ అన్ని కూడా శూన్యం, ఎక్కడా కూడా రూపాయి లేదు. ప్రెసిడెంట్ నెగ్గిన తర్వాత ఇంట్లో పడుకుని ఏం చేయాలి అర్థం తలకే పట్టు కూర్చున్నాడు. ఏంటి ఓడిపోయిన పెన్షన్ బాధపడుతూ ఉంటే నెగ్గిన పెన్షన్ ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి తప్ప బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే కనీసం సీట్లు కూడా తీయలేనటువంటి పరిస్థితి ఇవాళ సర్పంచులకు ఉంది. ఎంపీటీసీకి విలువ లేదు, జడ్పీటీసీకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. మరి మీరు ఎందుకు ఈ ఎలక్షన్ పెట్టారు? లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం వృధా చేసి మీ వ్యవస్థల ద్వారా, మీ నాయకుల ద్వారా మీరు ఎవరైతే మీ నాయకులు వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకుని ఇక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నెగ్గించడానికి కారణం మీరు చేసిన తప్పులే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోకుండా ఇంకా అమాయకంగా మనకు కూడా ప్రజలు ఉన్నారు. ఎందుకు ఓడిపోయి మనకు తెలియదు. ఢిల్లీలో పార్టీలు వేశారు, మన ఇక్కడ అన్ని అక్కడ వాళ్ళకి పడిపోయింది అని చెప్పుకుని సిగ్గులేదు ముఖ్యమంత్రి. ఇక్కడ కూర్చొచ్చాడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇక్కడ ఓడిపోయాడంట. అసలు ఇతను చేసిన దురాగతులు అన్ని ఇవి కాదు. పోలీస్ స్టేషన్ లో పెట్టి తెలుగుదేశం జనసేన నాయకుల్ని కొట్టించే సందర్భాలు మర్చిపోయా కొట్టొచ్చామని అడుగుతా ఉన్నా. తలాలు ఆక్రమించుకుంటే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టించాలని అడుగుతా ఉన్నా. మా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టించావు, మా జనసేన మీద ఎన్ని కేసులు పెట్టించావు. ఇంకా బీజేపీ వాళ్ళు ఆ రోజు కేంద్రంలో అధికారులు ఉన్నారు, తోడు చేస్తారేమని భయపడి ఎవరిని ముట్టుకోలేదు తప్ప మీరు మామూలుగా అందరినీ ఒక్కొక్కరికి 8 కేసులు, 9 కేసులు, 10 కేసులు, 14 కేసులు ఇదే డయాస్ మీద ఉన్నటువంటి చాలా మందికి కేసులు ఉన్నాయి.
మరి ఈ కేసులు బహుమానంగా మిగిలి వైసీపీ ప్రభుత్వంలో. కానీ కరెక్ట్ గా మరి లోకేష్ గారు చెప్పారు, లెక్క తెలుస్తాం, లెక్కలనే కరెక్ట్ గా ఉంటాయి, ఎక్కడ కూడా లెక్క చెప్పవలసిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇది కక్ష కాదు. ఏదైతే మీరు ఇప్పుడు దాకా పంది కుక్కలకు లెక్కారో ఆ డబ్బులు బయట తీసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరందరికీ అండగా ఉంటాం. ఏదైతే మీరు అత్యధిక ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే మరింత బాధ్యతగా ఒళ్ళు దగ్గర పనిచేయాలి నాయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.